హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ లక్ష్మీ నాంచారమ్మ లేడీస్ అండ్ జెంట్స్. వెల్కమ్ టు శ్రీ లక్ష్మీ నాంచారమ్మ లేడీస్ అండ్ జెంట్స్ టైలర్ అండి. నేను ఈరోజు కొత్తగా అంటే ఎలా అంటే అండి అది మనం ఇలా కస్టమర్ దగ్గర మనకి కొన్ని ఈ లంగాలు ఉంటాయి కదా మేడం, ఆ లంగాల్ని స్టిచ్ చేయడానికి నాకు ఇచ్చారండి. అది లెంత్ బార్ అయింది, బట్ అది నడుము కూడా పెద్దది హెవీ అయిపోయిందండి. చాలా అలాగే ఉంటాయి కదా, మనకు సాధ్యమైనంత వరకు అలాగే వస్తాయి. దాన్ని ఎలా స్టిచ్ చేయాలన్నది ఈరోజు వీడియో అండి. మీకు ఇది చూపిస్తాను. ఇదంతా నేను ఆల్రెడీ మర్చిపోయి నేను ఇది ఇలా దానికి లెంత్ని కుట్టానండి. దానికి మన నడుముకు సరిపోయిన సైజు కుట్టేసేసి ఇది ఇలా ఇటు సైడ్ ఉంది కదా, ఎక్కడైతే అసలు స్టిచ్, ఇది అసలు స్టిచ్, ఇది అసలు స్టిచ్ అయితే ఇది నేను వేసాను అనమాట. ఇది నేను వేసి ఇలా కొంచెం కొంచెం హాఫ్ ఇంచ్ వేసి తగ్గిచ్చేసేసేసి ఇప్పుడు నేను దీని లెంత్ కట్ చేసేసేసానండి. కట్ చేసిన తర్వాత దీని లోపల లైనింగ్ ఉంటుంది కదా, దీనికి లోపల ఇలా లైనింగ్ ఉంటుంది కదా, ఆ లైనింగ్ని నేను ఇప్పుడు స్టిచ్ చేస్తున్నాను దీనికి సరిపోయిన సైజు. చూడండి ఒకసారి, దీన్ని బారు లెంత్ తగ్గించడం మనకి ఎలా అనేది ఒక టాస్క్ ఉంటుంది కదండి ప్రతి ఒక్కళ్ళకి కూడాను. ఇదిగా నేను ఎలా తగ్గిస్తున్నాను అనేది ఒకసారి చూడవచ్చు. దానికోసమేనండి ఇది. డ్రెస్ కూడా ఒకసారి హెమ్మింగ్ చేయడానికి డ్రెస్ కూడా పెడతానండి. ఒక్కటే నేను 3 ఇంచుల వరకు లోపు కట్ చేశానండి. ఆ 3 ఇంచుల్ని నేను మధ్య మధ్యలో ఈ లంగాని సెల్టాలు పెట్టుకుంటా నేను చేస్తానండి. ఇప్పుడు కట్ ఇది అనేది మనకి మధ్య మధ్యలో అక్కడక్కడ సెల్టాలు కంపల్సరీగా పెట్టాల్సిందేనండి. పెడితేనే మనకి ఇది అనేది స్టిచ్చింగ్కి నీట్గా వస్తుంది. ఈ కొన్నవన్నీ ఇంతే ఉంటాయండి కంపల్సరీగా. కొన్నవన్నీ ఇలాగే వస్తాయి కదా, మనకి ఆల్రెడీ ఆటోమేటిక్గా వస్తాయి. మనం అక్కడక్కడ మధ్య మధ్యలో దాన్ని సెల్టాలు పెట్టుకుంటా స్టిచ్చింగ్ చేసుకోవడానికి వీలుగా సౌకర్యంగా మనకి ఎటు సౌకర్యంగా ఉంటే అట్లా చేసేయడమేనండి దీన్ని. ఒకసారి ఈ వీడియో మొత్తం చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. దీన్ని మధ్య మధ్యలో సెల్టాలు పెట్టాలండి. అక్కడక్కడ ఇప్పుడు నేను అక్కడ ఒకటి పెట్టాను కదా, ఇక్కడ ఒకటి మధ్య మధ్యలో ఇలా పెడితే ఉంటే మనకి అనేది ఇది వచ్చేసి మనకి లంగా నడుము 31 ఉందండి. కానీ నేను ఒక 5 అంగుళాలు ఎక్కువ తీసాను, ఎందుకంటే మనం అలా చుట్టూ తీస్తే రావడానికి వీలుగా. దీన్ని నడుంది ఇక్కడ సెంటర్ పాయింట్లోనే ఎక్కువ కుచ్చు పెట్టుకోవాలండి. సెంటర్ పాయింట్లోనే ఎక్కువ కుచ్చు పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి పెద్దగా క్రాస్ అనేది మనకి తెలియకోకుండా ఉంటుందండి. క్రాస్ అనేది మనం ఇచ్చేయడానికి బాగుంటుంది. అంటే మనకు చుట్టినట్టుగా లేకోకుండా సెంటర్ దగ్గర ఒక్క చోటే ఉంటుంది అనమాట. ఇప్పుడు అక్కడ చివరి పెట్టాను కదా, ఈ చివరికి మనకి కరెక్ట్గా సరిపోద్దండి ఇది. కుట్టు కూడా ఇది కూడా అక్కర్లేదండి, దీనికి సరిపోను వచ్చేసేసేసింది. మనకి బ్యాక్ పెట్టాం కదా, ఆ బ్యాక్ ఒక్కటే ఫ్రంట్ది ఒకటే సరిపోద్ది ఇప్పుడు మనకి. ఇప్పుడు ఇదంతా అనేది వేస్ట్ అనేది మనం కట్ చేసుకుందాం అండి. వేస్ట్ ఉంది కదా, ఇదిగోండి ఇది వేస్ట్ అనేది మనం కట్ చేసుకుందాం. చాలామందికి అదేంటంటే నడుము లూజ్ అయిపోయి లద్దిలా ఉంటుందండి, అది అసలు అప్పుడు బాగోదు. అప్పుడు మనం మొత్తం తీసేసుకొని మనం ఇలా మెజర్మెంట్స్కి ఇలా స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది కరెక్ట్గా. అంటే మనం కొంచెం కుడియడంగా కుట్టిన లంగా టైప్లో ఉంటుందండి. మనం స్టిచ్ చేస్తే ఎలా ఉంటుంది లంగా, అలా ఉంటుంది. ఇదిగోండి మనం కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా కట్ చేయాలి. ఇదిగో నాకు కూడా ఇలా వచ్చేసింది. దీన్ని కొంచెం పైకి మనం ఇలా స్టిచ్ చేయాలి. ఇప్పుడు దీన్ని ఇలా లోపలికి నెట్టేసేసి చాలా జాగ్రత్తగా చేయాలండి కటింగ్ కూడా, ఎందుకంటే అది తిత్తులాగా వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎదరకు వచ్చేస్తూ ఉంటుంది, కంపల్సరీగా వచ్చిద్ది. దాన్ని మనం కవర్ చేసుకోగలగాలి.
ఎలాంటి లంగాలు రిస్క్ అండి, చూడటానికి సింపుల్గా అనేస్తాయి కానీ చూసారా మనకి ఇక్కడ కట్ అయిపోయింది, ఇక్కడ ఒక చోట ఈ బార్ లెంత్ కట్ అయింది అనమాట. మనం దాన్ని ఇప్పుడు స్టిచ్ చేసుకోవాలి. దీన్ని చూడండి ఎలా స్టిచ్ చేస్తాను, ఇది కూడా అనేది దీన్ని కవర్ చేసుకోవడానికి. ఇప్పుడు ఏంటంటే మనం పైన పట్టి వేస్తాం కాబట్టి ఇదంతా కవర్ అయిపోద్దండి. అదే పైన పట్టి వేయకోకుండా ఉంటే కవర్ అవ్వదండి. ఇది మనం కస్టమర్కి సజెషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇదంతా తలనొప్పి లేకోకుండా ఏంటంటే కొంతమంది మొత్తం వేసేస్తారు, కానీ నేనేంటంటే రిస్క్ తీసుకొని అయినా సరే మంచిగా ఫినిషింగ్ ఇవ్వాలని నేను చూస్తానండి కస్టమర్కి. ఇదిగోండి ఇలా వచ్చేసేసింది మొత్తం బ్యాక్ అంతా కూడా. ఇది లోపలండి అక్కడక్కడ అంటే మనకు ఒక 2-3 సెల్టాలు వచ్చినాయి. ఈ సెల్టాలను మనం ఇప్పుడు పైన ఇది వేసేసుకున్నామండి. ఇది ఇచ్చాడు వాడు. దీనికి ఏంటంటే మనం దీనికి సరిపోను చేసుకోవడానికి, దీనికి కరెక్ట్గా సరిపోను. ఇది ఎక్కువ అయిపోద్దండి, హెవీ అయిపోద్ది మనకి. ఈ హెవీ అయిపోయేదాన్ని మనకి అనవసరం. దీన్ని మనం ఇలా అంటే మనం బొందెక్కించినప్పుడు లోపలికి రాకుండా దీన్ని ఇలా స్టిచ్ చేసేసి పెడతామండి. ఇది నేను 4 ఇంచులు కట్ చేశానండి. 4 ఇంచులు కట్ చేసి స్టిచ్చింగ్ చేస్తున్నాను దీన్ని. అంటే అప్పుడు 4 ఇంచులు లైనింగ్ కట్ చేయకోకుండా తక్కువే కట్ చేశానండి. ఒక 2.5 అంగుళాలు కట్ చేశాను నేను. కట్ చేసేసుకుంటే అప్పుడు మనకి దానికి ఆ క్రాసులు అనేది కవర్ అవుతూ వస్తూ ఉంటుందండి. ఇది లోపలికి ఇలా తిత్తి వస్తుంది మనకి, రాకోకుండా జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేసుకోవడమేనండి దీన్ని. సేమ్ మన లంగా ఎలా స్టిచ్ చేస్తాం అలాగేనండి ఇది కూడా. తిత్తులు రానియకుండా జాగ్రత్తగా స్టిచ్ చేసుకుంటానండి. దీనికి చాలా బాగుంటుంది. మనం కొంచెం కుడియడంగా మనం స్టిచ్ చేస్తే ఎలా ఉంటుంది లంగా, కుట్టిన లంగా మాదిరిగా ఈ కింద క్లాత్ లాక్కుంటా చాలా స్లోగా చేస్తే మనకు కనుక ఫినిషింగ్ బాగా వస్తుంది. చూడండి, చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి అటు అంత మడిచాం కదా, దీన్ని నేను కట్ చేసేస్తాను. ఇది ఎంత మిగిలిపోయింది మనకి ముక్క, దగ్గరగా 7-8 ఇంచులు మిగిలిపోయింది. ఆ 7-8 ఇంచులు మనం ఇలా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని దీన్ని ఇలా ఇప్పుడు లంగాని లోపలికి ఇలా మడిచి స్టిచ్ చేసుకుందామండి. ఇది ఇలా చేయడం, ఇక్కడ కుట్టడం వల్ల మనకి ఏంటంటే బొందు లాక్కునేటప్పుడు తిరిగి మనకి లోపలికి రాదండి, అది ఒక్కటే. దీనికి కూడా ఇప్పుడు అలాగే ఈ చివర మనకు అలాగే చేస్తాను మళ్ళీ. ఎందుకంటే బొందు కుట్టుకునేటప్పుడు మనకి బందు కంపల్సరీగా కుడతాం కదండి, ఆ బందు లాక్కునేటప్పుడు మనకి నీట్గా ఉంటుంది అనమాట. అందుకోసం అనేది ఈ స్టిచ్చింగ్ అండి. ఇక్కడ కూడానండి ఒక చిన్న స్టిచ్ చేసుకుంటే ఇది ఇలా రాదు, ఇది కట్ చేసేసేద్దామండి. లాస్ట్లో నేను కట్ చేస్తాను దీన్ని. ఇదంతా బాగా తెలిసిన వాళ్ళ కోసం అయితే ఏం కాదండి, కొత్తగా నేర్చుకొని నా ఛానల్ ఎవరైతే చూసి సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి ఎవరికైనా తెలియకపోతే కనుక కంపల్సరీగా మా వర్కర్స్తో నేను చూపిస్తానండి. ఈరోజు సండే అవడం వల్ల కొంత వాళ్ళు రాలేదు, లేకపోతే వాళ్ళతోనే నేను చేయించేదాన్నండి. రేపటి నుంచి మగ్గం వర్క్ ఒకటి స్టార్ట్ అవుతుంది మన షాప్లో. ఇంకా చాలా బిజీ అయిపోతూ ఉంటామండి. ఇది ఒకటి మడతలు రాకుండా చాలా జాగ్రత్తగా స్లోగా చేసుకుంటూ ఉండాలండి.
ఈ లోపల లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా, మనకి ఎంత బాగా మంచి ఫినిషింగ్ ఇద్దామని అది ముడత పడతానే ఉంటుందండి. దాన్ని ముడత రానియకుండా ఎప్పటికప్పుడు నిదానంగా చాలా స్లోగా చేయాలండి ఈ వర్క్ అనేది. అంటే స్లో అంటే మరీ ఏం స్లోగా కాదు, చక్కగా నిదానంగా చూసుకుంటే ఇట్లా కింద క్లాతులు అడుగుని పడకుండా జాగ్రత్తగా ఇలా మనం స్టిచ్చింగ్ చేసుకోవడం దీన్ని. ఇక్కడ చూసారా మనకి మెలిదిరిగిపోతుంది. మెలిదిరగనీయకోకుండా చూసుకోవాలండి దీన్ని మనం. మెలిదిరగనీయకుండా చాలా జాగ్రత్తగా ఎక్కడన్నా ఏదన్నా వస్తే ఇలా పెట్టుకుంటా ఇక్కడికి వచ్చేసరికి మనకు కొంచెం క్లాత్ చాలేదండి. ఇది ఓడ తీసేసేసి దీన్ని కొంచెం ఎదరగా జరుపుకుందాం. చూసారు, కొంచెం ఎదరగా జరిపితే సరిపోయింది కరెక్ట్గా మనకి. ఇప్పుడు దీన్ని డబల్ స్టిచ్ చేసుకుందామండి. డబల్ స్టిచ్ అంటే దీని పక్క నుంచి చేస్తే నీట్గా గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుందండి ఇది. ఇది ఈ ముడతలు అనేది కవర్ చేయడానికి ఎలా చేయాలి అనేది చూపిస్తానండి మీకు. అంటే మనం ఇలా ఎంత బాగా పైన ముడతలు వస్తుంది, దాన్ని కవర్ చేయడానికి ఈ చిన్న ట్రిక్ చివరి వరకు చూడండి, వీడియో ఆఫ్ చేయకండి మధ్యలో. మనకి దారం ఎక్కించుకోవడానికి, అది థ్రెడ్ ఎక్కించుకోవడానికి మనకు కొంచెమే ఉంటుందండి గ్యాప్ వచ్చేసేసి. ఇది మళ్ళీ ఈ పైనుంచే స్టార్ట్ చేయాలండి. ఇది ఇలా మెలికలు వచ్చేసినట్టుగా ఉంది కదా, ఈ మెలికలు అనేది రాకోకుండా ఉండడం కోసం చూపిస్తాను. ఈ పైన మనం ఇలా వేసుకుంటే పైన నీట్గా కనిపిస్తుంది. నీట్గా అంటే మనం మెలికి తిరిగిపోకుండా ఉండడం కోసం అండి ఇదంతా కూడా. నా వీడియో ఎవరైనా కొత్తగా చూస్తుంటే, నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి అండి, షేర్ చేయండి. అయినా మనకి లైట్గా ఈ బకరం అనేది స్టిఫ్నెస్ తగ్గిపోయి ఈ ముడత అనేది చూసారా కిందకి ఇలా వచ్చేసేసేసింది. ఇది కూడా రాకుండా మనం కవర్ చేయడానికి ప్రయత్నించాల్సిందండి. కాకపోతే ఈ ముడత అనేది కంపల్సరీగా వచ్చింది, మనకి ఎందుకనో తెలియదు. లాగి పెట్టి అయితే మనం ఏం స్టిచ్ చేయలేదు, చేయకపోయినా మనకు వచ్చింది. ఇది కూడా వచ్చింది. మళ్ళీ ఓడ తీసి ఇదంతా స్టిచ్ చేయాలండి ఇప్పుడు నేను. అయినా దీన్ని కవర్ చేస్తాను, ఎందుకంటే ఇదే ముడత మనకు పైకి వస్తే రోతగా అసహ్యంగా ఉంటుందండి. ఇప్పుడు ఏంటంటే ఇది మొత్తం ఓడ తీసేసేసి పైనుంచి ఇదంతా ఇలా ఇలా అనుకుంటూ వేస్తాను. ఇక్కడ చోట మనకు చూసారా ఫినిషింగ్ అనేది కలవలేదు, ఎంత బాగా వేసింది. ఇక్కడ ఎంత మొత్తం ఫినిషింగ్ కలిసింది, కానీ ఇది పైన వచ్చేసరికి ముడత వచ్చేసింది. మనం వేయడం రాంగ్ చేసామండి. ఇది మొత్తం పీకేస్తాను, పీకేసేసి మళ్ళీ వేస్తాను. ఎందుకంటే మనం చేసిన తప్పు ఒకటి ఉంది కదా, పైన వేయడం అనేది తప్పు. వేసిన తర్వాత ఎందుకంటే అది క్లాత్ బకరం స్టిఫ్నెస్ తగ్గిపోయింది.
చాలా వరకు ఇలా వచ్చింది కదా, దీన్ని ఇంకా కవర్ చేసుకొని ఇక్కడ ఒక చోట మనం ఇచ్చేద్దాం ఫ్రెండ్స్. ఎలా అంటే ఇది నేను కూడా వేయటం అనేది కొత్త, ఎప్పుడు కస్టమర్లే వీళ్ళే వేస్తూ ఉంటారండి, వర్కర్సే వేస్తారు. ఇదేదో అర్జెంట్ అన్నారని నేను వేస్తున్నానండి. వేస్తే మనకు పెట్టిన పని ఏంటయ్యా అంటే కంపు పని. ఇది ఒకటండి, చూసారుగా ఈ కంపు పని. నా వీడియో కనుక నచ్చితే దీన్ని మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత మీకు షార్ట్ వీడియో పెడతానండి. వెనకమాల ఎదర ఎలా ముడతలు రాకోకుండా ఉండడానికి చూసి పెడతాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. వీడియో లెంత్ అయ్యే కొద్దిగా ఎవరో చూడట్లేదు, ఇది మాత్రం షార్ట్ వీడియో పెడతాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.